నడిపించండి. మహిమ మీరు పొందాలని చేతులుగా పూజిస్తున్నాను. ఈ కొరకు పాత్రగా చేయి, మహిమతో నింపండి. ఆత్మీయంగా మా యొక్క నిర్మిస్తున్నామని చేతులుగా పూజిస్తున్నాను. నిలబడుసుని దాసుని ప్రభావ మరింతగానో మహిమతో నింపండి. ఆత్మ సంబంధమైన మాటలతో నాయన మాకు అందించుటకు సహాయం చేయండి. ఆత్మీయంగా నాయన మరింతగానో నీ దాసుని బలమైన రీతిగా వాడుకుంటున్నామని నీ చేతులుగా పూజిస్తున్నాను. దేవా మరెంతో ఉన్నతమైన దేవుడు అని ప్రభా మరెంతగానో నాయన నీ యొక్క ఉన్నతమైన మాటలు, నీ యొక్క తేజోయుతమైన మాటలు మాకు వినిపిస్తున్నామని నీ చేతులుగా పూజిస్తున్నాను. గొప్పతో జ్ఞాపకం చేసుకోమని మహిమ మీరు పొందాలని ప్రభా యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సమయంలో దినాల్లో అరణ్యములను గురించినటువంటి సంగతులు మనం ఎన్ని అరణ్యాల గురించి విన్నాం? సుమారుగా 21. మొదటి అరణ్యం ఏంటి? మొట్టమొదటి అరణ్యం, మొదటి అరణ్యం ప్రస్తుతం అరణ్యాల గురించి మనం ధ్యానించాం. నాగోబుని గురించి మనం ధ్యానం చేస్తాం. తర్వాత రెండవ అరణ్యము ఆరాధు అరణ్యం, మూడవ అరణ్యము షూరు అరణ్యం. రాసుకుంటే గుర్తుంటే రాసుకోవాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా ఏం చేయాలి? రాసుకోవాలి. ఒకటి వస్తే ఏమర్థమైంది రాసుకుంటే చదవచ్చు. చదువురాను బట్టి వాళ్ళు ఎట్లా రాసుకుంటారు, కొంచెం చదవచ్చు రాసుకుంటే ఎప్పుడైనా మనము మరి ఖాళీ సమయంలో బైబిల్ ముందు చేసుకొని ఈ వర్తమానాలన్నీ ముందు చేసుకుని తిరిగేస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు దేవుడు ఏ అరణ్యంలో ఎలా మాట్లాడాడు, ఆ అరణ్యంలో ఎవరిని గుర్తు చేశాడు, ఆ అరణ్యంలో ఉన్న దేవుని ప్రజలు ఎలా ప్రయాణం చేశారు అనేవి మనకు కొన్ని గుర్తొస్తాం. కాబట్టి మూడవది ఏ అరణ్యం అంట? షూరు అరణ్యం. నాలుగవ అరణ్యము అన్ని అరణ్యాలు చెప్పడానికి బైబిల్ ఫ్రీ, కొత్త బైబిల్ 20 అన్నారు. కొన్ని ఆఖరి అరణ్యం గురించి చెప్పండి. పోయిన వారం ఏ అరణ్యం గురించి చెప్పుకుందాం మనం? జీపు అరణ్యం. జీపు అరణ్యం. జీపు అరణ్యంలో దావీదునకు దేవుడే, దాని అర్థం ఏంటి? దేవుడే దేవుడు దావీదుకు 7 రకాలుగా సహాయం చేస్తాడు, 7 సహాయం. కాబట్టి మరి దేవుడు అరణ్యం అంటే లోకం. మనము కూడా 14 ఇస్రాయేలు ప్రజలు అరణ్యంలో యాత్ర చేసినారు కదా. అనేక అరణ్యాలు దాటుకుంటూ ఎన్నో రోజులు ఎదురొచ్చారు. మా రాజ్యం కూడా వెళ్ళొద్దన్నా, ఎందుకంటే ఒకరిద్దరు కాదు కదా వాళ్ళు. ఎంతమంది వాళ్ళు? దాదాపుగా ఎంతమంది? శాలేమన్నా మోషేను, అహరోను, మిరియాము ముగ్గురే కదా. ఎంతమంది ఉన్నారు? సుమారుగా కొన్ని లక్షల మంది, దాదాపుగా 20 లక్షల పైన పిల్ల ముసలోళ్ళు, పెద్దవాళ్ళు 20 లక్షల మంది ప్రయాణం చేస్తారు. సామాన్యం ఉండదండి పిల్లలు. కాబట్టి అరణ్యం సైతం ఏమైపోద్ది? రోడ్డు అయిపోయింది. కాబట్టి దేవుడు 20 లక్షల ప్రజలను 6 లక్షల కాల్బలమే ఉన్నది. అలాంటి ప్రజలు ఊరిలోకి పోతామంటే ఎన్ని మంచినీళ్ళు కావాలి, ఎంత ఆహారం కావాలి, ఎన్ని రకాల సౌకర్యాలు కావాలి. అది దాని వాటర్ బాటిల్ లేవు. ఇప్పుడేంటి వాటర్ బాటిల్ వచ్చి ఎవరి బాటిల్ అలా తీసుకెళ్తున్నాను కదా. ఎక్కడ ఉన్నాయి నీళ్ళు అప్పుడు? కాబట్టి ఈ రాత్రి అరణ్యం ఏం చూపిస్తా ఉందండి? మనం కూడా లోకం మన చుట్టూ కూడా ఎన్నో ఎదిరింపులు ఉంటాయి. మన విశ్వాసాన్ని ఒకసారి బలహీనపరిచే వాళ్ళు ఉంటారు, ఆటంకపరిచే వాళ్ళు ఉంటారు. నీ మొహంలే అదే వెళ్తున్నావా, తెలియదు దాళ్ళే అని ఎదకాలు చేసేవాళ్ళు ఉంటారు, ఆటంకపరిచేవాళ్ళు ఉంటారు, మనల్ని నిరాశపరిచేవాళ్ళు ఉంటారు, మనల్ని బలహీనపరిచేవాళ్ళు ఉంటారు. ఇశ్రాయేలు ప్రజలను కూడా ఈ అన్ని రోజులు మరి దేవుని ప్రజలను మరి ఎన్నోసార్లు
ఆటంకపరిచారు, ఇబ్బంది పెట్టారు. అయినను దేవుడు వారిని నడిపించినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. కాబట్టి పోయిన వారము దావీదు యొక్క అరణ్యం ఏ అరణ్యం? అది జీపు అరణ్యాన్ని మనం చూస్తాం. జీపు అరణ్యంలో దావీదు ఎలాంటి సహాయం పొందాడో మనం 7 రకాలైన సహాయాలు మనం చూస్తాం కదా. దేవుడే దావీదుకు సహాయం చేస్తాం. అది 146వ కీర్తనలో 7 వచనం కాబట్టి మనం చదివాము. ఆ మాటలన్నీ అధ్యాయంలోనే అన్నీ ఉన్నాయి. బాధపడు వారికి ఆయన ఏం చేశాడు? న్యాయం. రెండవదిగా ఆకలి కలిగిన వారికి ఆయన ఏం చేశాడంట? ఆహారం. మూడవదిగా బంధింపబడిన వారికి విడుదల, గుడ్డి వారి కన్నులో తెరిచినట్లుగా మనం చూస్తాం. ఐదవదిగా కృంగిన వారిని ఏం చేశాడు ఆయన? లేవని. ఆరవదిగా చూస్తే నీతిమంతులనైనా ప్రేమించాడు. కాబట్టి 7వదిగా పరదేశులను దేవుడు ఏం చేస్తాడు? కాబట్టి దావీదుకు ఈ విషయాలన్నింటిలో తోడుగా ఉన్నాడు. అందుకనే దావీదు నిలబడ్డాడు. అందుకనే దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అతడు ఎలాంటి వాడంట? నా ఇష్టానుసారుడైన మనిషి, నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన. కాబట్టి మనం కూడా దేవుని ఇష్టమేంటో ఎరగాలి, దేవుని ఉద్దేశం ఏంటో మనకు జరిగినప్పుడు దేవుడు మనలను కూడా ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఇక్కడ యూదులకు విడుదలయ్యే సహాయమును వేరొక దగ్గర నుండి వస్తుంది. మనకు తెలియదు ఒకసారి సహాయం ఎట్లా వస్తుంది. దేవుడి అద్భుతంగా మనకు సహాయం. కాబట్టి ఈ రాత్రి చూడండి, ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం 26వ వచనం చదువుతాం. ద్వితీయోపదేశకాండము 21వ మరి అరణ్యముని గురించి మనం గుర్తు చేసుకున్నాం. ద్వితీయోపదేశకాండము 2:20. అప్పుడు నేను కెదేమోతు అరణ్యములో నుండి ఎప్సోను రాజైన సీహోను వద్దకు దూతలను పంపి, నన్ను నీ దేశముకుండా దాటిపోనేమో, గుడి ఎడమలకు తిరగక కావనేమో పోదును, నా యొద్ద రూకలు తీసుకుని తినడకు భోజన పదార్థములు నాకు, నా యొద్ద రూకలు తీసుకుని త్రాగుటకు నీళ్ళేమో. షయీరులో నివసించు ఏశావు సంతానపు వారిని, ఆరులో నివసించు మోయాబీయులను నాకు చేసినట్లు మా దేవుడైన యెహోవా మాకు ఇస్తున్న దేశంలో ప్రవేశించుటకై యోర్దాను దాటు వరకు కాలినడక చేతనే నన్ను వెళ్ళనిమ్మని సమాధానము మాటను పలికింది. ప్రార్థన చేస్తుంది. ప్రేమలిది మా తల్లి, ఈ రాత్రి ఈశ్వరుని మాట వచ్చిన వారిని పట్టిస్తున్నారు. ఏదేమేను అరణ్యమే కలుగువారు నేర్చుకోవడానికి కానీ ఏర్పాటు మరి ఏమి నన్ను కాలించి చేస్తున్నాంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అనేకమైనటువంటి అరణ్యాలు దాటుకుంటూ బెహెర్షెబాలో ప్రారంభించినటువంటి ప్రయాణము ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిందంట? కెదేమోతు. అందుకని 26వ 2:26లో మనం చదువుకుంది. ఇక్కడ ఆ మాట ఉంది, కెదేమోతు అరణ్యంలో వచ్చారు. ఇక్కడ అన్య రాజులు ఉన్నారు. ఏ రాజు ఉన్నాడు ఇక్కడ? సీహోను రాజు ఉన్నాడు. హెబ్సోను రాజు అయిన సీహోను దూతల దగ్గరికి మోషే కబురు పంపించి, అయ్యా మా దేవుడు మమ్మల్ని పాలుదేదులు ప్రవహించే దేశానికి తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఎర్రని యాత్రలో ఉన్నాం. ఈ ప్రాంతాలని దాటుకొని మేము వెళ్ళాలా? కాబట్టి మేము నీళ్ళు ఒకవేళ తాగితే డబ్బులు ఇస్తాం, ఆహారం తింటే దానికి డబ్బులు కడతాం. మేము మీకేమి నష్టం కలిగించమంటే సీహోను రాజు ఏమన్నాడు? ఒప్పుకోలేదు, అంగీకరించలేదు. 33వ వచనం గమనించండి. ద్వితీయోపదేశకాండం 2:33, మన దేవుడైన యెహోవా అతనిని మనకు అప్పగించింది కనుక మనం అతనిని అతి కుమారులను అతి సమస్త జనులను హతము చేసింది. ముందు అతను ఒప్పుకోలేదు, అందుకని వాళ్ళని హతము చేయడానికి దేవుడు వీళ్ళారా ఈ లోకం అనేటువంటి అరణ్యంలో మనం కూడా ప్రయాణం చేస్తున్నాం. మనం కూడా ఎన్నోసార్లు ఎదిరింపులు వస్తాయి. ఏమొస్తాయంట? ఎదిరింపులు వస్తాయి. సీహోను అంటే ఇక్కడ కెదేమోతు అరణ్యం అంటే పురాతనమైనది. కెదేమోతు అంటే ఏంటంటే దాని అర్థము పురాతనమైనది లేక ప్రాచీనమైనది. పూర్వ దినాలలో
మనం ఒకసారి గుర్తు చేసుకుంటాం. ఆ దినాల్లో, ఆ కాలంలో, ఆ తాతలు కదా ఏం చేశారంటే కేసాల మీద నిమ్మకాయలు నిలబెట్టారు కదా. ఇంట్లో ఏమో ఏగల మోత, బయట ఏమో సంపంగంలోని వాసన, ఏవేవో చెప్తాము ఒకసారి కదా. అట్లాగనే పురాతన కాలంలో దేవుడు ఏమి చేశాడు? అన్యాసుడు కాదు, ఆది అంతమై ఉన్న దేవుడు. నేను మొదటి వాడును కడపడు. ఆయన ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉన్నాడు. ఆనాడు ఎట్లా ఉన్నాడు, నేటికి ఎట్లా ఉన్నాడంట? ఆయన ఒకే రీతిగా ఉన్నాడు. దేవునికి ఏం లేదంట, వృద్ధాప్యం లేదు, ముసలితనం లేదు. అందుకనే కొంతమంది పిల్లలకి తల్లిదండ్రులు ఏం లేదు, అరే తాతకు ప్రార్థన, తాతకు ప్రార్థన, తాత యేసు తాత, దేవుడి తాత తెలియక ఆయన తాత కాదు. జేజీము కూడా అంతకన్నా కాదు. ఆయన నిన్న నేడు ఎట్లా ఉన్నాడు, మనలో మాట్లాడుతాడు. మనం ముందేమో యమనస్సులుగా ఉంటాం, తర్వాత తండ్రులం అవుతాం, తర్వాత ఏమవుతాం, తాతలం అవుతాం, ఆఖరికి మహాతాతం. కాబట్టి దేవుడు అలాంటి వాడు కాదు. అందుకనే అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలను గుర్తు చేస్తున్నాడు. నేను పురాతన కాలం నుండి నీ పితరులకు ఏం చేశానో గుర్తు తెచ్చుకోండి. దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. చిన్న సమస్య వచ్చినప్పుడు మనం ఏమైపోతాం ఒకసారి, అది ఎన్ని చేశాడు మన పక్షంగా, ఎన్ని అద్భుతాలు చేశాడు. ఇప్పుడు ఏదైనా చిన్న బలహీన వస్తే ఏమైపోతాం, నాలుగున్నాడు దేవుడు, ఏమైపోయాడు దేవుడు, దేవుడు ఇవన్నీ అదే ఒకసారి వాపోతాం. అదే ఇక్కడ ఏదేమవుతుంది, ఆటంకం వచ్చింది. ఇక్కడ ఒక రాజు ఆటంకంగా ఉన్నాడు. ఏ రాజు అంటే ఆయన సిహోను రాజు. వీడు అడ్డంగా వెళ్ళొద్దంటున్నాడు. అసలు మా దేశం కూడా వెళ్ళడానికి వీడే లేదంటున్నాడు. సిహోన్ అంటే దాడి మళ్లించేవాడు. సిహోను అంటే ఏంటంటే దాని అర్థమా, దారి మళ్లించేవాడు. చూడు సంఖ్యాకాండములో, సంఖ్యాకాండము 32, 33 చూడండి. సంఖ్యాకాండము 32, 33 నేను గమనిస్తే అక్కడ ఉన్నారు ఇద్దరు రాజులు ఉన్నారు. అందులో సిహోను రాజు ఒకడు, ఓగు అనేటువంటి వాడు ఉన్నారు. వీళ్ళిద్దరూ ఇశ్రాయేలు ప్రజలకు ఆటంకముగా ఉన్నారు. 32, 33 చూడండి. అప్పుడు మోషే వారికి గాదీయులకును రూబేనీయులకును యోసేపు కుమారుడైన మనష్షే అర్థగోత్రపు వారికి అమోరీయుల రాజైన సీహోను రాజ్యమును ఆషాను రాజైన ఓగు రాజ్యమును కాబట్టి ఇక్కడ ఇద్దరు రాజులు ఉన్నారు. ఒకడేమో ఎవరంట సీహోను, రెండవ వాడు ఎవరంట ఓగు. సీహోను అంటే దారి మళ్లించేవాడు, బాషాను రాజు ఓగు అడ్డగించేవాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు, దారి మళ్లించమంటున్నారు. ఒకడేమో అడ్డగిస్తున్నారు. ఆత్మీయ పోరాటంలో, లోకమనే అరణ్యంలో మనలను కూడా ఒకసారి ఏం చేస్తారు, దారి మళ్లించే వాళ్ళు ఉంటారు, మనలను అడ్డగించే వాళ్ళు ఉంటారు. అయితే మనం ఎవరి వైపు చూడాలా, సిలువ వైపు. అందుకే నీ సిలువే నాకు శరణం, నీ సిలువే నాకు శరణం యేసు ప్రభు, నీ సిలువే నాకు శరణం యేసు ప్రభు. సిలువ వైపు చూస్తే అడ్డగించేవారు, దారి మళ్లించేవారు ఏమైపోతారంట, కనుమరుగైపోతారు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అదే చెప్తా ఉన్నాడు. మీరేం భయపడవద్దు, ఆత్మీయ పోరాటంలో మీరేమి కృంగిపోవద్దు. మన దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం చేరవలసిన గమ్యస్థానానికి చేరుస్తాడు. అప్పటికే ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఎంతో మంది ఏమవుతున్నారు, సడుకుంటున్నారు, వణుకుంటున్నారు. ఐగుప్తులో సమాధులు లేవని, ఓ మోషే ఇక్కడికి ఎందుకు తెచ్చేవయ్యా మమ్మల్ని, అన్నానన్నావు వాళ్ళు దేవుని ప్రవేశించేసి చూడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం మేము. కాబట్టి ఇక్కడ రాత్రి కాల సమయంలో పురాతన కాలము మొదలుకొని దేవుడు తన ప్రజల పక్షంగా కార్యములు జరిగించాడు. మన ఆత్మ
ఆత్మయాత్రలో కూడా మనకు కూడా ఎదురింపులు ఉంటాయి, ఆటంకములు ఉంటాయి, అభ్యంతరాలు ఉంటాయి. ఒకసారి మనము అడ్డగించే వాళ్ళు ఉంటారు, దారి మళ్ళించే వాళ్ళు ఉంటారు. అయితే మనం ఎవరి వైపు చూడాలంట? మన కొరకే సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసునందు మాత్రమే. 136వ కీర్తన చూడండి, 19వ వచ్చింది గమనించండి. 136వ కీర్తనలో ఇశ్రాయేలు ప్రజలు అక్కడ దావీదు 136వ కీర్తన 9వ వచ్చింది గమనించండి. రాత్రి నేరుడు దాని చంద్రుని నక్షత్రములను చేశాను. 19 అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను. 20 బాషాను రాజైన ఓగును. దేవునికి అసాధ్యమైనది ఏమి లేదు. కాబట్టి మనం ప్రభువు వైపు చూస్తున్నప్పుడు మనకు వచ్చే ప్రతి శోధనపై దేవుడు ఏం చేస్తాడంట? హతము చేస్తాడు, దాన్ని నిర్వీర్యం చేస్తాడు, అది లేకుండా చేస్తాడు. ఏది ఉందనుకుంటామో దాన్ని ఏం చేస్తాడు దేవుడు? లేకుండా. అయితే మనము ఇక్కడ 136వ కీర్తనలో ఇశ్రాయేలు ప్రజలు ప్రభువు వైపు చూస్తున్నారు కాబట్టి ఇక్కడ మోషే వాళ్ళను నడిపించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇద్దరు రాజులు ఇశ్రాయేలును అరణ్యములో ఎంతగానో ఎదిరించినప్పటికీ దేవుడు ఐగుప్తులను చూసిన వెంట తీసుకొచ్చిన వాళ్ళని పక్క ఎక్కి కూడా ఎడవబడలేదంట. వాళ్ళు 430 సంవత్సరాలు బానిసలుగా ఉండి బయటకు వచ్చేటప్పుడు ఎట్లా వచ్చారంటే వాళ్ళు ఒక్కటి కూడా పోగొట్టుకోలేదంట. అక్కడ ఏది గురించి వాళ్ళు సంపాదించుకున్న ప్రతి వస్తువును వాళ్ళు తీసుకొని వచ్చారు. అందుకనే బైబిల్ గురించి తేడాగా రాసుకోవాలి. డెక్ అయినను డెక్ అంటే ఎక్కడ లేకుంటే పశువులు కూడా వాళ్ళు పోగొట్టుకోలేదు. మన దేవుడు నీ ఇంటి వస్తువులు ఒక్కడి కూడా పోయి ఉండదు. కాబట్టి మనం ప్రభు పైన శ్వాసం. ఎందుకని ఇక్కడ ఏదేమవుతుంటే పురాతనమైన ప్రాచీనమైన మన దేవుడు ఆదివంతమై ఉన్నవాడు. ఆనాడు ఉన్నాడు, ఈనాడు వర్షిగారితో ఉన్నాడు, వర్షిగారి లేకపోయిన మనతో కూడా మన పితరుల దేవుడు. ఆయన మనం విడిచిపెట్టేవాడు. నువ్వు నమ్మిన దేవుడు నిజమైన దేవుడు అనే సత్యాన్ని ఎరగవలసిన వారమైంది. కాబట్టి వారిను చూడండి. ఇక్కడ కీర్తన 55:19 చూడండి. కీర్తన 55:19లో ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఎట్లా ఉన్నాడంటే పురాతన కాలము మొదలుకొని ఆశీనుడకు దేవుడు మారు మనసు లేని వారై తమకు భయపడే వారికి ఉత్తరం ఇచ్చును. కాబట్టి గారు ఇక్కడ 55:19లో ఆయన ఎట్లా ఉన్నాడట? ఆశీనుడైన రాజు. ఆయన రాజుగా రాజుగారు మనతో ఉంటే మనకేం కొదవా? మన రాజు ఎలాంటి రాజు అంట? ఆయన ఆ 55:19 పురాతన కాలం మొదలుకొని ఈయన ఎలా ఉన్నాడంట? ఆశీనుడకు దేవుడు. అందుకని ఈ దేవుడు సదాకాలం మనకు తోడై ఉన్నాడు, దేవుడుగా ఉన్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు. కాబట్టి మొదలుగా ఇశ్రాయేలు ప్రజలకు ఎట్లా ఉన్నాడు? ఆయన దేవుడుగా ఉన్నాడు. గాడ్. సి అంటే జనరేటర్. జనరేటర్ ఏం చేస్తుంది? కరెంట్ ఉత్పత్తి. మన దేవుడు కూడా ప్రపంచాన్ని పోషిస్తుంది. ఓ అంటే ఆర్గనైజర్, ఆయన నడిపిస్తున్నాడు. డి అంటే ఆయనే ముందుకు నడిపించాడు. కాబట్టి రాత్రి కాల సమయం దేవుడు ఈయన పురాతన కాలం మొదలుకొని ఆశీనులకు దేవుడు వారికి తోడుగా. రెండవదిగా మీరు గమనిస్తే 74:12 చూడండి. 74:12లో ఒక మాట, దేవుడుగా ఉన్నాడు. పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు. రెండవదిగా రాజుగా ఉన్నాడు. ఆయన దేవుడే కాదు, ఆయన రాజ్య
రాజ్యములను పరిపాలించే రాజులకు దేవుడు వచ్చి జ్ఞానం ఇస్తాడు. ఏ రాజు అయితే ఉదయమే లేచి తన జనుల గురించి ఆలోచన కలిగి ఉంటాడో ఆ దేశం ఏమవుతుందంట? సుభిక్షంగా ఉంటుంది. ఏ రాజు అయితే పొద్దున్న లేచి తాగుతాడో, తన్ననాలు చేస్తాడో, వాడి రాజ్యం ఏమైపోతుందంట? పొద్దున్న లేస్తే ఇదే పని అంట. ప్రజలు అనుకునేవాళ్ళు. చెప్తున్నాను సార్, ఫామ్ హౌస్ లో 24 గంటలు ఏం చేసేవాడండి కేసీఆర్? ఇక్కడే ప్రజల్లోకి వచ్చేవాడు కాదు, రాష్ట్రాన్ని పట్టించుకునేవాడు కాదు, కొడుకు కప్పు చెప్పేశాడు కేటీఆర్. అందుకని ఇప్పుడు ఏమైపోయింది? మొదటిసారి గెలిచాడు, రెండోసారి కూడా గెలిచాడు, కానీ మూడోసారి ఏమైపోయాడు? చిట్టి చిట్టిగా పోయింది. సరే, కాంగ్రెస్ లేదనుకుంటే కాంగ్రెస్ ఏమైంది? దేవుడు తిమ్మిన మీద చేయగలడు. అందుకని రాజు దేశ క్షేమాన్ని కోరుకోవాలా. ఏ రాజు అయితే ప్రజల యొక్క అక్కర్లు తీరుస్తాడో ఆ రాజు యొక్క పరిపాలన ప్రజలకు ఎలా ఉంటుందంట? ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడంట? రాజు అయిన దేవుడు, ఆయన రాజులకు రాజు. చూడండి, కీర్తన 83:18 చూడండి. కీర్తన 83:18. కీర్తన 83:18 చూడండి. యెహోవా నామము ఆయన మహోన్నతుడు. చూడండి, ఆయన ఒక్కొక్క డిగ్రీ లేదా ఒక్కొక్క క్వాలిఫికేషన్ ఆయనకున్న ఆధిక్యతలు చూడండి. ఆయన దేవుడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఎట్లా ఉన్నాడు? ఆయన రాజుగా ఉన్నాడు. మూడవది ఎట్లా ఉన్నాడు? ఆయన మహోన్నతుడుగా ఉన్నాడు. ఆయన ఇచ్చినాడు ఎవరు? ఎట్లా ఉన్నాడు మన దేవుడు? దేవుడికి ఎట్లా ఉన్నాడు? మన మొదటి ఎట్లా ఉన్నాడు ఆయన? అంటే అడిగినప్పుడు ఎవరు చెప్పండి? అనాలోచనగా ఉండొచ్చు, మందిరానికి వచ్చి ఊరికే వినాలి, కొన్ని మాటలు వినాలి. మరి ఏం చేసిందంట? ఉత్తమమైన దాన్ని నేను మందిరానికి వచ్చి ఉత్తమమైన ఏంటి ఎత్తుకుంటాను? ఆయన పాదకి వచ్చేది యేసు నోట్లో నుంచి వచ్చే మాటలు ఏమిటా అని పట్టుకుందాం. పంచాయతీ పెట్టారనుకోండి, ఎవరు ఏం మాట్లాడతారు? పెద్దలు పట్టుకుంటారు. పట్టుకొని ఏం చేస్తారు? వాడిని నిలబెడతారు. మందిరానికి వచ్చి పరలోకానికి చేరవలసిన మనం ఏమీ ఎన్నుకోకుండా వచ్చిపోతే ఏ బంగారమా? మన దేవుడు ఏమయ్యన్నాడు? మొట్టమొదటి ఏమయ్యన్నాడు ఆయన? చెప్పు, పెద్దగా చెప్పు. రెండోది ఏమై ఉన్నాడు? రాజు అయ్యి ఉన్నాడు. మూడోది ఏమై ఉన్నాడు? ఎడమాక. ఏమో నేర్చుకోకుండా ఎడమాక. ఒకటైనా నేర్చుకుని ఇది నీకు ఉపయోగపడుతుంది. మన బంగారం నేను కూడా చూస్తాను. చాలా సేపు పట్టుకోను. మంగళవారం ప్రార్థనకు వచ్చినాను. ఏం విన్నానంటే ఎంతసేపు అడిగా. చెవులతో వినాలా, హృదయంతో గ్రహించాలని చెప్పాడు. అన్నా అంటది కానీ ఏం విన్నావు చెవులతో అంటే చెప్పదు. నువ్వు వింటే కాదు గ్రహించడానికి. చెవులతో వినమన్నాడు, గ్రహించమన్నాడు. ఏంటి చెప్పాడు శివుడు? మరి శివుడు ఏమైంది? ఇంద్రానికి వస్తుంటే మన శివుడు కూడా వినాలా, హృదయం కూడా ఏం చేయాలా? నువ్వు వింటే, నువ్వు శ్రద్ధగా వింటే నువ్వు గ్రహించగలవు. కాబట్టి పురాతన కాలము మొదలుకొని మన దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. రెండవది ఏమై ఉన్నాడు? ఇశ్రాయేలులకు రాజు అయి ఉన్నాడు. మూడవది ఏమై ఉన్నాడు? మహోన్నతుడై ఉన్నాడు. ఇంత సెంటెన్స్ ఏం కాదుగా, ఇంత వారు కాదుగా. చిన్న చిన్న మాటలు కూడా మనకు గుర్తు లేకపోతే ఏం ప్రయోజనం చెప్పండి? దేవుడు ఎంత బాధపడతాడు మనం చూస్తాం. కాబట్టి రాత్రి ఇశ్రాయేలు అరణ్యములో కెదేమోసు లేకుండా అరణ్యములో ఎట్లా ఉన్నాడంట? ద్వితీయోపదేశకాండము 33:15 చూడండి. ద్వితీయోపదేశకాండము దేవుడు అరణ్యములో వారికి ఏమి ఇచ్చాడు? ద్వితీయోపదేశకాండము 33:15. పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థము వలన, నిత్య పర్వతము శ్రేష్ఠ పదార్థముల వలన సంపూర్ణంగా
కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును. దీవెనలిచ్చాడు. అరణ్యములో కూడా వారికి శ్రేష్టమైన పదార్థాలు ఇచ్చాడు, ఫలములు ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు. వాళ్ళకి ఏమి తక్కువకుండా దీవించాడు. అరణ్యంలో బిర్యానీ దొరికిందా, చికెన్ దొరికిందా, మటన్ దొరికిందా, మినరల్ వాటర్ దొరికిందా? ఏమీ తక్కువగా. శ్రేష్టమైన దేవుడు. అందుకని యెహోవా దేవుడు అరణ్యములో ఏమిచ్చాడంట? శ్రేష్టమైన పదార్థాలు, శ్రేష్టమైన ఫలాలు. నిజంగా అరణ్యంలో ఎన్ని ఫలాలు తింటారో వాళ్ళు. ఇంత గొప్ప దేవుడు, ఏమీ తక్కువ. ప్రభుత్వం మీద మనకు కూడా దేవుడు ఏమిస్తాడంట? ప్రతి దినము దేవుని వాక్యం ద్వారా మనం పోషిస్తాం. 33:15 మరలా చదవండి ఆ మాట. శ్రేష్టమైనటువంటి పదార్థాలు ఇచ్చినట్టు కాపాడు. పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును. అంతే మాత్రం యెషయా గ్రంథం 51:9 చూడండి. యెషయా గ్రంథం 51:9లో శ్రేష్ఠ పదార్థం లేక వాళ్ళకి 51:9లో యెహోవా బోగువా లెమ్ము 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 బలము తొడుగుకొమ్ము పూర్వపు కాలములలో పురాతన తరములలో లేచినట్లు లెమ్ము. బలాన్ని ఇచ్చాడు వారికి. అరణ్యం 40 సంవత్సరాల యాత్రలో ఒక్కడ బీపీ ఉంది అన్నాడా, షుగర్ ఉంది అన్నాడా, కాళ్ళు నొప్పులు అన్నాడా, కళ్ళ చూపు తగ్గిందా? ఇప్పుడు మనకు అన్ని రోగాలు. ఒడ్డోడు అడిగినారు వారు. చూడండి, దేవుడు వాళ్ళకి బలం ఇచ్చాడు. అరణ్యంలో బలవంతులుగా చేశాడు. ప్రతిరోజు నూతన బలముతో వాళ్ళని ఇంత గొప్ప దేవుడు. కాబట్టి యెషయా గ్రంథము 51లో 9లో మాటలు రాబట్టాయి. యెహోవా బాహువా లెమ్ము లెమ్ము బలము తొడుక్కొనుము. దేవుడు వారికి బలాన్ని ఇచ్చాడు. మన దేవుడు ఏమిస్తాడు? బలం ఎట్టేస్తాడు? నీకు ప్రార్థన చేస్తే బలం ఇస్తాడు, వాక్యం చదివితే బలం ఇస్తాడు, మందిరానికి వస్తే బలం ఇస్తాడు. ఇంటికాడ పడుకుంటే ఏమిస్తాడు దేవుడు చెప్పాడు? రోగం ఇస్తాడు. ఇంటికాడ పడుకుంటే ఏమిస్తాడు? రోగాలు ఇస్తాడు. అంతే. ఇంటికాడ పడుకునేవాడు రోగా పైగా ఫోన్లు, రోగం వస్తే బలే ఫోన్ చేస్తాడు. మళ్ళీ ఫోన్ ఉండదు. రోగం తగ్గిందనుకో సగం ప్రార్థన చేసి మళ్ళీ అసలు సచ్చినా ఫోన్ రాదు. బలే కొంతమంది చూస్తారు. కృతజ్ఞత కలిగి ఉండాలి మనం. అందరు కాదు, కొందరి గురించి చెప్తున్నాను. అందరూ అట్లాంటి వాళ్ళని కాదు, అందరి సంగతి చెప్తున్నారు. కాబట్టి దేవుని ప్రజలకు ఏమిచ్చాడంటే అరణ్యంలో, అరణ్యంలో పురాతన కాలం మొదలుపెట్టి దేవుడు ఇంత బలమిచ్చాడండి. బలవంతులుగా మన దగ్గర కత్తులు లేవు, ఈటిలు లేవు, ఇలా యుద్ధ సామాగ్రి లేదు. అయినా కూడా అన్య రాజులను వాళ్ళు ఏం చేశారు? జయించుకుంటూ వెళ్ళాడు. ఇంత గొప్ప. చూడండి ఇంకో మాట, 37 యెషయా గ్రంథము 26 చూడండి. యెషయా గ్రంథము 37:26 చూడండి. నేనే పూర్వమందు నీకు కలుగజేసిననియు, నేనే పూర్వమందు నేను కలుగజేసిననియు, కాలమందే దీనిని నిర్ణయించిననియు నీకు వినబడలేదా? నీకు వినబడలేదా? ఆకారము గల పట్టణములను నీవు పాడు దిబ్బలుగా చేయడం నా వలనే సంభవించినదని. కాబట్టి ఇక్కడ ప్రియులారా, దేవుడు పురాతన కాలంలో అంది, పురాతన కాలంలో ముందే మనల్ని నిర్ణయించుకున్నాడు. అందుకని భూమి పునాదులు వేయక ముందే ప్రభుకి ఏర్పాటులో మనం ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఏం చేశాడంట? యాకోబు ఎవరికి పుట్టాడు? ఇస్సాకు. ఇస్సాకు ఎంతమంది పిల్లలు? అక్కలు చెప్పండి. ఇస్సాకు ఎంతమంది పిల్లలు? ఇంకా ద్వారకాక ఎంతమంది పిల్లలు? ఇస్సాకు ఇద్దరు, యాకోబు. వారు తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే దేవుడు వాళ్ళు ఏం చేశాడంట? నేను చిన్నవాడిని ప్రేమించాను, పెద్దవాడిని ఏం చేశా? ద్వేషించాను. అప్పుడు దేవుడట ఇది నా మనలను కూడా ముందుగానే
ఇక్కడ అది 37:16 మనం చూసి 26 చూసి పురాతన కాలంలో దేవుడు మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే మనం ఈ దినాన ప్రభు ఇంటిలో ఉన్న లోకంతో కలిసిపోవడం ఒక ఏర్పాటులోనికి దేవుడు మనం తీసుకుని మీకా గ్రంథము 5:2 చూడండి. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు ప్రత్యక్షమయ్యే దేవుడు. మీకా 5:2లో మనం చూసినట్లయితే బెత్లెహేము ఎఫ్రాతా యోదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలవాడు నీలో నుండి వచ్చిన పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం ఆయన ఏం చేస్తున్నాడంట? ప్రత్యక్షమవుతున్నాడు. మన దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ప్రత్యక్షమైనట్టు మనకు కూడా ప్రత్యక్షమవుతుంది. నేనేమో మనకు తోడుగా ఉంటున్నాడు. ఆయన తన వాక్కులను పంపిస్తున్నాడు, తన మాటలు వినిపిస్తున్నాడు, తన యొక్క మార్గాన్ని మనకి తెలియజేస్తాడు. అందుకని ఆ దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రత్యక్షమైనాడు ఎన్నోసార్లు వారికి తెలియపరుచుకున్నాడు. నేనే దేవుడని. కాబట్టి ఈ దినాన్ని ఏదిగా మనము దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నామంటే ఆయన మనకి ఎప్పుడైనాడట, ఎప్పుడైతే నువ్వు రక్షించబడ్డావో వారి మనసు పొందావు. వాక్యం నీకు ఏమైందంట? ప్రత్యక్షమైంది. ప్రభు నిన్ను దర్శించాడు. అందుకనే లోకాసువార్త 19 అంటాడు కదా, ప్రభు నిన్ను దర్శించే కాలమును నీవు ఎరగకుండివేది. గురించి మనం ఎరిగాం, నీకు ఎరగట్లా, నీకు తెలియటం లేదు. మన దేవుడు ఏమవుతున్నాడంటే ప్రత్యక్షమైనాడు. సౌలు మూర్ఖుడిగా ఉన్నప్పుడు దేవుడు సౌలుకి ఎట్లా అయినాడంట? ఆకాశంలో ప్రత్యక్షమై అతని జీవితాన్ని మార్చాడు. మనకు కూడా ప్రత్యక్షమై వాక్యం ద్వారా మనతో మాట్లాడు కూడా లోపరుచుకున్నాడు. కాబట్టి ఉదయకాల సాయంకాల సమయంలో పురాతన కాలంలో దేవుడే ఇశ్రాయేలు ప్రజలకు మొదటిగా ఎట్లా ఉన్నాడు? ఆయన దేవుడుగా ఉన్నాడు. రెండవది ఎట్లా ఉన్నాడు? రాజుగా ఉన్నాడు. మూడవది ఎట్లా ఉన్నాడు? మహోన్నతుడిగా ఉన్నాడు. నాలుగవది ఎట్లా ఉన్నాడు? దీవెనలను గ్రహించాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఎన్ని దీవెనలు ఇచ్చాడు. వాళ్ళు కష్టపడకుండా, వాళ్ళు బావులు తవ్వకుండా, ఇల్లు కట్టకుండా, పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఏం చేశాడు ఆయన? అరణ్యములో శ్రేష్టమైన పదార్థాలను దేవుడు వాళ్ళకి ఇచ్చి బలవంతులుగా చేశాడు. మరి ఎట్లా ఉన్నారంటే అరణ్యంలో కూడా బలంగా ఉన్నారు. అందుకని విష్ణువుకి వెళ్ళి ద్రాక్ష గేలు కూడా తెస్తే ఆ గేల ఇద్దరు మోసారండి. ద్రాక్ష పండు చూడండి ఎంత బలంగా ఉంటాయి. కొన్ని అరణ్యములో దొరికే పదార్థాలు, డ్రై ఫ్రూట్స్ అంటారు. కొన్ని ఫ్రూట్స్ కొంతమంది ఆహారం తిండ్రు, కొంతమంది రోగులు ఆహారం ముట్టుకోరు. వాళ్ళు ఎంతసేపు ఏం తింటారు? పళ్ళు, పలహారాలు, డ్రై ఫ్రూట్స్. వాటితోనే ఒకసారి కూల్ డ్రింక్స్ షాప్ వెళ్తే డ్రై ఫ్రూట్స్ అని మిక్సీ పట్టిస్తారు. ఖరీదు కూడా ఎక్కువే. ఎంత బలం ఉంటుందో దాంట్లో, ఎంత టేస్ట్ ఉంటుందో దాంట్లో. ఇశ్రాయేలు ప్రజల దేవుడు అట్లా పోషించినట్లుగా మనం వాటి మీద మన దేవుడు ఎలాంటి వాడు? బలవంతుడైన దేవుడు. ఈరోజు కానీ ప్రత్యక్షమవుతూ వచ్చాడు. మనం నిర్ణయించుకున్నాడు. మనం దేవుని ఏర్పాట్లోకి వచ్చాం. అందుకనే రోమా 8:36 అంటాడు కదా, ఎవరిని ముందుగా నిర్ణయించాడో వాళ్ళని ఏం చేశాడంట? పిలిచాడంట. చూడు 8 రోగుడి రాసిన పత్రిక. ఇందును గూర్చి రాయబడినది ఏమనగా దినమల్లా మేము వధింపబడిన వారము 8:33 దేవుని చేత ఏర్పరచబడిన వారు. 29 చూడండి. ఎందుకనగా జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారి తన కుమారునితో స్వారూప్యము గల వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెను వారిని పిలిచెను. ఎవరిని పిలిచిన వారిని నీతిమంతులుగా చేసెను.
ఎవరు నీతిమంతులుగా తీర్చున్నాం వారిని ఏం చేశాడు? ఆ గుంపులోకి మనం వచ్చాం. ముందుగానే దేవుడు మనం నిర్ణయించుకొని మన మహిమను సాటాలని దేవుడు ఈ గ్రామంలో మనం సిద్ధపరిచాడు. కాబట్టి పురాతన కాలం మొదలుకొని ఈ దేవుడు మనకి ఎట్లా ఉన్నాడంట? దేవుడిగా ఉన్నాడు, దేవుడిగా ఉన్నాడు, బోధకుడిగా ఉన్నాడు, దీవెనలిచ్చాడు, శ్రేష్టమైన పదార్థాలతో మనం బలపరుస్తూ వచ్చాడు, ముందుగా నిర్ణయించుకున్నాడు. ఎక్కడో ఏం చేశాడంటే ఆయన ప్రత్యక్షం. ఇప్పుడు ఆయన ప్రత్యక్షతలో మనం ఉన్నాం. అందుకని పేదలు అంటాడు, మన ఇళ్ళ ప్రత్యక్షముగావు మహిమ ఎదుట డాష్ మొదటి పేరు రోమ, మొదటి పేదలు కాదు, రోమ 8వ అధ్యాయంలో ఒక చక్కటి ప్రధానంగా ఉపయోగించు. మన ఎడల ప్రత్యక్షముగావు మన మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలో 8:18 రోమా 8:18 మన ఎడల ప్రత్యక్షం కావు ఇప్పటి కాలపు శ్రమలో నలిగినవి కావు. కంగారు పడమాక. రోగం వచ్చింది, బాధ వచ్చింది, కష్టం వచ్చింది, ఇబ్బందులు వచ్చాయి, కుటుంబంలో కలవరం వచ్చింది, కంగారు. ఒక దినం వస్తుంది, అన్నిటిని ఏం చేస్తాడు? సంపూర్ణం చేస్తాడు. దానియేలు మీద రకరకాల శోధనలు వచ్చింది, అన్నీ పోయినాయా లేదు. ఆఖరి దానియేలు దేవుడే నిజమైన దేవుడని దేవుడు రుజువుపరిచాడు. కాబట్టి ఈ రాత్రి దేవుడు పురాతన అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎంతగా సహాయపడుతూ తోడుగా ఉన్నాడు. అరణ్యంలో ఆయన ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాడు. చూడండి ఒక మాట, 2 సమూయేలు 7:27 చూడండి. 2వ భాగంలో అరణ్యంలో ఆయన చేసిన కార్యాలను గుర్తు చేసుకుని మనం ముగించుకున్నాం. 2వ సమూయేలు 7:21లో ఆయన ఏ కార్యాలు చేశాడంట? ఇశ్రాయేలు ప్రజలకు నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారంగా ఘనకార్యములు జరిగించాడంట. అందులో ఏదైనా చిన్న కార్యం జరిగింది, దేవుడు ఘనంగా జరిగించాడంటే అంటే మన ప్రేమ మీద అంతే ఘనంగా జరిగించాడంటే దేవుడు అని మనం చెప్పుకోవడం. అట్లాగే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అరణ్యంలో ఏం జరిగించాడంటే గదుడు, ఆయన మహాగదుడు. వాటి తన ప్రజలను ఘనహీనపరిచేవాడు కాదు. ఆయన తన ప్రజల పక్షము కాబట్టి ఘనమైన 2వ సమూయేలు 7:21లో మరి సమూయేలు ద్వారా మనకు కీర్తన 45:4 చూడండి. కీర్తన 45:4లో ఇంకా ఏం చేశాడు ఆయన? ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేశాడు ఆయన? కీర్తన 45:4 భీకరమైన కార్యాలు చేస్తాడు. ఘన కార్యాలే కాదు, ఇలాంటి కార్యాలు చేస్తాడంట. భీకరమైనవి, భీకరమైన కార్యాలు. యోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు 24 గంటలు ఏమైపోయినారంట? భీకరుడంటే మన దేవుడు. సూర్యుడిని ఎవరు ఆపగలరు? చంద్రుడిని ఎవరు ఆపగలరు? మన వల్ల అవుతుందా? భీకరుడైన దేవుడు. ఆయన ఎలాంటి వాడు? సూర్యుని పోలి ఉన్నాడు ఆయన. కాబట్టి రెండవదిగా ఆయన భీకరమైన కార్యక్రమం జరిగించాడు. మూడవదిగా మీరు గమనిస్తే కీర్తన 60:12 చూడండి. కీర్తన 60:12లో ఆయన ఎలాంటి కార్యాలు జరిగించాడు? దేవుని వలన మేము శూరకార్యములు. మూడవదిగా శూరకార్యములు. మన దేవుడు యుద్ధశూరుడు, వాళ్ళ శౌర్యముడి కలిగిన మన దేవుడు. ప్రార్థన చేయి, ఈ రాత్రి ఇంటికెళ్ళి ప్రభావంలో ఏ కార్యాలు చేస్తావు? ఘన కార్యములు, భీకర కార్యములు, శూర కార్యములు చేసేవాడు. మన ప్రార్థనలో ఈ మాటలు రావు. ప్రార్థన చేస్తే ఎంతసేపు చెప్పింది లెక్కేసుకోండి.
ఒక్కొక్కరు ప్రార్థన చేస్తే ఒక నోట్ బుక్ తీసుకొని మీరు రాయండి. ఒకే పదాన్ని ఎన్నిసార్లు వాళ్ళు వాడతారు. అవసరమా? జ్ఞాపకం పెట్టుకో, నీ ప్రార్థనా జీవితం మెరుగుపడాలా, నీ ఆత్మీయ ఆరాధన మెరుగుపడాలా. మొదలు ఇర్మియా గారు వచ్చాడు వర్షాలు, ఆయన పదే కనుక 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 ప్రేమ కుమారదం చదువుతాడు. బుక్ తీసుకుని టిక్ చేశాడు. ఎన్నిసార్లు అన్నాడని చెప్పాడు. 60 సార్లు కనుక కనుక కనుక. ఇంకేం ప్రసంగం ఉంటుంది? కనుకే కనుక 60 సార్లు అంటే జాగ్రత్త. ఒక్క మాట ఒకసారి వడించబట్టే రెండోసారి అది రాకూడదు. ఈ ప్రార్థన అంత ప్రవాహంగా వెళ్ళాలి. ఇట్లా నేర్చుకోవాలి మనం. ఎంత వాక్యం మనకు బోధించబడుతూ ఉంటే ఏం నేర్చుకోకపోతే ఎట్లా చెప్పండి? జాగ్రత్త పడతాం. నా ఆలోచనగా ఉండదు. ప్రభు రాబోతున్నాడు. వచ్చే దినాల్లో మనం పడుతున్నా. ఆశామాషిగా తమాషాగా ఏదో జరిగిపోతుందిలే అనుకోవద్దు. ప్రభు రాబోతున్నాడు. ప్రభు వచ్చినప్పుడు సిగ్గులేని ముఖంతో నిలబడాలి. మనం సిగ్గుపడతావా? సిగ్గు లేకుండా నిలబడతాం. కాబట్టి ఇక్కడ మూడవది ఏ కార్యం అన్నట? సూర్య కార్యం. ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయి రాత్రి. మన దేవుడు ఎవరంట? నిజంగా 7 దేవుడి యొక్క ఘనకార్యాలు మనం తెలుసు. ఎవరంటే ఆయన దేవుడు. నువ్వు రాజువి, నువ్వు మహోన్నతుడివి, నువ్వు దీవెనిచ్చేవాడవు, నువ్వు బలమిచ్చేవాడవు, నువ్వు ప్రత్యక్షమయ్యేవాడవు. నీకు చెప్పలేము దేవునికి. నువ్వు చెబితే ఆయన ఎంత సంబరపడతాడంటే, ఎంత సంతోషపడగలుగుతావు. నువ్వు దేవుడు అయ్యా, నువ్వు రాజు అయ్యా, నువ్వు సహాయకుడు అయ్యా, నువ్వు దీవెనిచ్చేవాడు అయ్యా, శ్రేష్టమైన పదార్థాలు ఇచ్చేవాడు అయ్యా, ప్రత్యక్షమయ్యేవాడు అయ్యా. నాకు కూడా ప్రత్యక్షంగా ఏం చెప్పకపోతే ఏం దేవుడు పడి ప్రత్యక్షంగా ఉంటాడు. జాగ్రత్త జాగ్రత్త. నేర్చుకో నేర్చుకో నేర్చుకో. ఇంతకాలం అన్నా చెబుతా వినాలా, హృదయంతో గ్రహించాలి. అంతే. ఆ 2 మాటలే తప్ప వాక్యం లేదు. మూడవదిగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, దేవుడు కీర్తన 99:4 చూడండి. కీర్తనలు 99:4 ఆయన ఏం చేశాడు? ఇంకా యథార్థతను బట్టి న్యాయమును ప్రేమించి యాకోబు సంతతి మధ్య నీతిని న్యాయమును నీతి కార్యములు జరిగించేవాడు. మనది నీతిని జరిగించేవాడు. నీతి న్యాయమనేది సింహాసనకు ఆధారములో. ప్రార్థన చేస్తూ వండర్ఫుల్ వినబుద్ధయ్యేది. అందంతా చూద్దాం మంత్రం వాళ్ళకి జెండా సెట్ మంత్రం పెడతారు కదా. చూద్దాం మంత్రంతో మాట్లాడాలి అంటే ఆరాధన అంతే, ప్రార్థన అంతే. నేను విమర్శించడం విమర్శగా తీసుకోవద్దు, ఛాలెంజ్గా తీసుకోండి, పట్టుదలగా తీసుకోండి, ఆత్మీయంగా బలం పొందాలని తీసుకోండి. విమర్శగా తీసుకుంటే అవలేదు మా గురించి చెప్తున్నాడు, మమ్మల్ని కొడుతున్నాడు అతను తీసుకోవద్దు. మీరు ఆ భావమే మనలో ఉండకూడదు. ఆ భావన నువ్వేం నేర్చుకోవాలి. మాకు మొదటి సేవకుడు సాంసర్ ఇంక బయట మనకు తీసుకుని వచ్చాడు, గుడికి వచ్చాడు. సాంసర్ మొట్టమొదటి సేవకుడు 5 ఏళ్ళు మమ్మల్ని ఏడిపించాడండి. కళ్ళల్లో రక్తం వచ్చేది. అసలు మీటింగ్కి వెళితే ఏడవడమే మూసుకొని వెళ్ళడమే ఇదేసి అట్లా నేర్చుకున్నాం కాబట్టి ఈరోజు నిలబడగలిగిన విమర్శగా తీసుకోవాలి. ఏది కూడా దేవుని వాక్యం ఎప్పుడు విమర్శ అది మన సద్విమర్శ చేసుకోవాలి. ప్రియులారా, దేవుడు ఎలాంటి వాడంట? నీతి కార్యములు జరిగించి. 5వదిగా చూడండి, 103వ కీర్తన 6వ వచనం. నీతి న్యాయములు జరిగించేవాడని చూసాం. 4
103:6 నీతి క్రియలు జరిగించారు. ఎప్పుడు నీతినే చేస్తారు, అన్యాయాన్ని నీతి క్రియలు నీతి న్యాయములు చేసేది. ఆ రోజుగా మీరు గమనిస్తే చూడండి 105:27 చూడండి. 105:27 105:27 మహత్తర కార్యములు జరిగించేవాడు. 105:27 ఏముంది అక్కడ? మహత్తరమైన కార్యం. మన దేవుడు మహోన్నతుడు. ఇవన్నీ నువ్వు వర్ణించాలి. రాత్రి ఇంటికెళ్ళే గుర్తుపెట్టుకో. బైబిల్ స్టడీ విన్నావు, ఏ విన్నావో మోకాల మీద ఒకసారి ప్రార్థన చేయి, రిపీట్ చేయి. నీ హృదయంలో ప్రింట్ అయిపోతుంది. మనం చెయ్యని పని అదే. ఎలాగో మొదలు తింటాం, మంచానికి అడ్డంగా పడతాం. బగారు కర్రీ చెబుతుంది. అయిపోయిన మన పరిస్థితి ఏం చేస్తాం? ఎంత వాక్యం అండి, ఎంత సంఘం అండి, ఎంత పరిచయం ఉన్నా కూడా మన వాక్యం దొరక సస్తున్నారండి కొంతమంది. జోసఫ్ గారు కొంతమంది సేవకులు సంఘం చెత్త పెడుతున్నారట. ఏం పెడుతున్నారట? మనకి మంచి మంచి వాక్యం చెప్పినా కూడా మనకి చెత్త తినే వాళ్ళు బతుకుతున్నారండి. మనము వాక్యాన్ని విని బలంగా ఉంటారు. ఎక్కడ లేపితే అక్కడ దేవుని వాక్యం ఇతరులకు బలంగా అందించాలి. కాబట్టి 7వదిగా దేవుడు మాత్రమే కార్యం చేసేవాడు. 135:6 చూడండి. 135:6 ఇంకే కార్యాలు చేస్తాడంటే ఆయన ఇష్టమైనదంతా జరిగిస్తాడు. దేవుడు తనకి ఇష్టమైనదంతా జరిగించు. ప్రభా నీకు ఇష్టమైనదంతా నాలో జరిగించాయి. నన్ను నలగొట్టు, నన్ను పిండి చేయి, నూర్పుడు నాలుగా చేయి, నన్ను దీనునిగా చేయి. ప్రార్థన చేయను, ఏం చేయకపోతే నన్ను నలగొట్టు, నన్ను నలగొట్టు. నన్ను ఏం చేయాలా? నలగొట్టమని వాడాలి. రాత్రి ఇస్రాయేలు ప్రజలను కెదేమోతు అరణ్యంలో దేవుడు దారి తప్పించేవారు. ఇంకొకళ్ళు ఎవరంట? అడ్డగించేవారు. మనల్ని కూడా ఆత్మీయ జీవితంలో అడ్డగిస్తారు అనేకులు. రే రాజు చేసేది మనం నిష్ఠూరం పెట్టేవాళ్ళు ఉంటారు, అవమానించేవాళ్ళు ఉంటారు, గాయపరిచేవాళ్ళు ఉంటారు. నో, వాటిని పట్టించుకోవాలి. మనం ఆత్మీయ కాబట్టి మనం ఏం చేయాలంటే శిలువ వైపు చూస్తూ వారి మళ్లించేవాళ్ళు ఉంటారు, అడ్డగించేవాళ్ళు ఉంటారు. మనం చేస్తుంటే కొంతమందికి నచ్చదు. మంచి చేస్తే నచ్చదు కొంతమంది, కీడు చేస్తే జాగ్రత్త. రాత్రి ఏదేమవుతారని దేవుడు ఇశ్రాయేలు ప్రజలను సిహోను రాజును ఓగు రాజును ఏం చేశాడంట? హతము చేశాడు. వాళ్ళని ఓడించాడు. వాళ్ళని తుత్తి నీడగా చేశాడు. ఇశ్రాయేలు ప్రజల ప్రయాణంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే ముందుకు వెళ్ళినారు. కాబట్టి రాత్రి దేవుడి పిల్లలమైన మన దేవుడు ఏం చేస్తాడంట? మాయడల జరిగించిన క్రియలు ఎంతో గొప్పవి. కాబట్టి 7 గొప్ప ఘనకార్యాలు చూశారు. ఒకటే కార్యం అంట ఘనకార్యం. రెండో కార్యం ఏంటి చెప్పు శాలేమన్నా? చెప్పు. భీకరమైన కార్యాలు. గట్టి చెప్పు. ఆ తర్వాత నువ్వే ప్రసంగం ఇక్కడ ఇది వెళ్ళేటప్పుడు నిన్నే పెట్టి వెళ్తా. లేకపోతే దేవుడిని పంపిస్తే సేవ చేయాలా? దేవుడి పేరు మనం తప్పిదవా? రెండవది ఏంటంట? భీకరమైన కార్యం. మూడవదంట శూర కార్యాలు. దేవుని పిల్లలు శూర కార్యాలు. నాలుగవది నీతి కార్యం, నీతి న్యాయములు జరిగించాలి. ఐదవదిగా ఇలా నీతి క్రియలు. ఆరవది మాత్ర కార్యములు. ఏడవది ఇష్టమైన కార్యములు. దేవుని సంఘంలో దేవుడికి ఏది ఇష్టమో దాన్ని జరిగించుకుంటాడు. ఎవరిపైనా కావచ్చు.
దేవుడు తనకి ఇష్టమైనది అంతయో జరిగిస్తాడు. ఒక్కొక్కళ్ళ ద్వారా ఒక్కొక్క కార్యం జరిగిస్తాడు. కాబట్టి ఈ రాత్రి కెదేమోతు అరణ్యం. కాబట్టి 21వ అరణ్యం. ఏ అరణ్యం అంటే ఇది? కెదేమోతు అంటే పురాతనమైనది, ప్రాచీనమైనది. మన దేవుడు ఎల్లప్పుడూ ఉన్న దేవుడు. పురాతన కాలంలో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, రేపు కూడా ఆయన ఆ దేవుడు ఎలాంటి వాడో మనం చూస్తాం. ఎలాంటి వాడైనా మనకు దేవుడుగా ఉన్నాడు. రెండోది ఎట్లా ఉన్నాడు? రాజుగా ఉన్నాడు. మూడోది ఎట్లా ఉన్నాడు? మహోన్నతుడు. గుర్తుపెట్టుకుని రాత్రి వెళ్ళి ప్రార్థన చేయి. ప్రార్థన చేయి. అంగారమ్మ ఇంటున్నావా? అది రేపు వచ్చి అప్పచెప్పాలి. 7:14 అప్పచెప్పాను. లేకపోతే నీకుందే. కాబట్టి తర్వాత 4వది ఎట్లా ఉన్నాడు ఆయన? దీవెనలు ఇచ్చేవాడు ఆయన. దీవెనలు ఇచ్చేవాడు. 5వదిగా ఏమి ఇచ్చేవాడు ఆయన? బలం ఇచ్చేవాడు. 6వదిగా ఎలాంటి వాడైనా ప్రత్యక్షమయ్యేవాడు. 7వదిగా మనల్ని ఏం చేశాడు ఆయన? నిర్ణయించుకున్నాడు. 7 చెప్పు ప్రభు. నువ్వు ప్రార్థన చేసే ప్రార్థన దేవుడు ఎంత సంతోషపడతాడు ఈ రాత్రి. లేదా రాసుకున్నాగా రాసుకున్నాయి దేవునికి చెప్పు. తర్వాత ఏం చేశాడు? 7 ఘన కార్యములు చేశాడు. ఒకటి ఏ కార్యం అంట? ఘన కార్యం. రెండవది భీకరమైన కార్యం. మూడవది శూర కార్యం. శూర కార్యాలంటే యుద్ధ శూరుడు మన దేవుడు. 4వది ఏ కార్యములో? నీతి న్యాయములు జరిగించేది. 5వదిగా నీతి క్రియలు జరిగించేది. 6వది మహత్తరమైన కార్యాలు. ఇవంటి మహత్యుడు ఎవరున్నారు ప్రభా? 7వది ఎలాంటి వాడంటే తనకి ఇష్టమైనదంతయో నీకు ఇష్టమైనంతా జరిగించు ప్రభా. దాన్ని ఏం చేస్తావు? నిలబడతావు, ఎరగొడతావు, కుమ్ముతావో గదిలేసి నీకు ఇష్టమైన వాడిని కదా. యేసు ప్రభు తండ్రి దేవుడు ఏం చేశాడట? నలగ కొట్టాడట శిలువలో. ఏకైక కుమారుడు యేసు ప్రభు శిలువలో ఏం కొట్టాడు? నలగా కొట్టాడు. ఆయనకి ఏమైందంట? మనం నలుగుతున్నామా? ఎప్పుడైనా నలిగామా, విరిగామా? జ్ఞాపకం పెట్టుకుంటే ఇదేమో సరే ఆత్మీయమైన పాఠాలు నేర్చుకోవాలి, మేలు పొందుతాం. అందరికీ ప్రవచనమైన రేపు ఉదయం 10 మరి గన్నవరం విరాకాలు దైవ సేవకులు బాధితుల సహోదరులు కొడుకుంటుంది. అందరికీ కాపాడుతుందని బాధితుల సహోదరులు సేవకులకి ప్రత్యేక కోడికుంది. విరాక సాయంత్రం 7 గంటలకు కూడా మీటింగ్ ఉంది. గమనించండి, ప్రార్థించండి. రేపు సాయంకాలం నాగరాజన్న మరి సిస్టర్స్ మీటింగ్ ఉంటుంది 3వ వారం. అందరూ 7 గంటలకల్లా అక్కడికి వచ్చేయండి. శనివారం ఉదయం 10 గంటలకి మనకు ఉపవాస ప్రార్థన. నెలలో మొదటి మరి వారంలో శుక్రవారం కాబట్టి శనివారం పెట్టుకుంటున్నాం. ఉదయం 10కి రండి. కంటే ఎక్కువ అవుతుంది. 2 దాకా 3 దాకా ఉన్నారంటే శుభ్రంగా ఉంటుంది. మీకు అందరూ కడిస్తే 1 గంటకల్లా ముగించుకున్నాం. ఫోన్ చేసుకొని అట్లా మనం ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధన ఉంటుంది. ఆదివారం సాయంకాలం మరి కల్లంవారి పాలన కల్లంవారి పాలనలో కన్నా సువార్త కొడుకు ఉంటుంది. కృతజ్ఞత 2 కలిసి ఉంటాయి. ప్రార్థన చేయండి. వీరరాగం మన బజార్లో వాళ్ళు ప్రార్థన కొడుకు పెట్టుకొని అడిగారంటే కట్ట వీరరాగంలో ప్రార్థన చేయండి. వచ్చే వారంలో రోజు వాళ్ళ దగ్గర కలిగి ఉంటాము. రండి, ప్రార్థన చేసుకున్నా. ప్రార్థన చేసుకున్నాం. మేము ఇది మాత్రండి రాత్రి మార్చి సమయాన్ని బట్టి అరణ్యమే